సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో చైత్ర శుద్ధ దశమి సోమవారం, పుష్యమి నక్షత్రం, ఏప్రిల్ 7వ తారీఖు 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం, 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ఇవాటి నుంచి స్వామివారి యొక్క ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాలు ఆరంభం, అంకురార్పణంతో ఆరంభమవుతుంది వాటితోటి. అందుచేత వాటి నుంచి ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం, 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దేవీప్రబంధ సేవాకారం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుర్వర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 12:15 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7 గంటలకు దర్శనములు నిలుపుదల చేసి స్వామివారి యొక్క దీపారోపణం, డిప్యూటీ సలాం అయిన తర్వాత భోగమంటపంలో విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవాచనం, ఉత్సవ అంగీకారం జరిపించుకొని చక్రపెరుమాళ్ళని పల్లకిలో వెంచేపు చేసుకొని మృత్సంగ్రహణానికి బయలుదేరతారు స్వామివారు. గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా మృత్సంగ్రహణ మంటపం ఆ త్రిపురాంతక స్వామి ఆలయానికి కుడివైపు భాగంలో ఉండేటువంటి ఆ మంటపంలోకి చక్రపెరుమాళ్ళు వేంచేస్తారు. అక్కడ విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత ఆ మృత్సంగ్రహణం జరుగుతుంది. ఆ సేకరించినటువంటి మృత్తుని ఆచార్యులు శిరస్సును ధరించి వాద్యఘోష పురస్సరంగా స్వామివారితో పాటు బయలుదేరి యాగశాలలోకి ప్రవేశిస్తారు. యాగశాలలో ఆరాధనం, విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవచనం, అలాగే యాగశాల అర్చనం అయిన తర్వాత అంకురార్పణం జరుగుతుంది. అంకురార్పణ అయిన తర్వాత విశేషమైనటువంటి ఆవాహనలు జరుగుతాయి. ఆవాహనలు అయిన తర్వాత ఆ అంకుర అర్పణం జరిగి అప్పుడు ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధన ఆరంభమై ధూపాంతమైన తర్వాత ఆ విశేషమైనటువంటి నివేదన అయిన తర్వాత హోమం అయిన తర్వాత బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాతుర్వర్గోష్ఠి అయిన తర్వాత ఆ ప్రధానాలయంలో ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఇవాటి నుంచి స్వామి యొక్క ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాలు ఆరంభం, మృత్సంగ్రహణంతో, అంకురార్పణంతో ఆరంభమవుతాయి. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను.